అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు. మనకు రోజుకి సైబర్ క్రైమ్ సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు కూడా, మనకు నెల్లూరు డిస్టిక్లో కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పి, ఫిషింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ దో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నా కూడా చాలామంది ఏంటంటే డిఫరెంట్ రీజన్స్ వల్ల ఈ సైబర్ క్రైమ్ యొక్క దానికి ట్రాప్లో పడుతున్నారు. అలాంటిది మనకు ఒకటి నెల్లూరు రీసెంట్గా మనం March 9th ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఏమవుతుందంటే, వాళ్ళకి 10 to 15% మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పడం వల్ల చాలామంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్లో పడుతున్నారు. మెయిన్ ఏంటంటే, ఈవెన్ పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్కి కూడా కానీ, తర్వాత ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. మెయిన్ ఏంటంటే, ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయన్నమాట. అంటే షేర్ ఖాన్ యాప్ మీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ వెబ్సైట్స్ మనము క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు చాట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. దెన్ మనకు వాళ్ళు కొన్ని ఫలానా దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే, ఇనీషియల్గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాని తర్వాత వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs మనకు వితిన్ 2 daysలో వచ్చేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1,20,00,000 చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వితిన్ 2 daysలో వాళ్ళకి ఏదైతే ఫేక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు 4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారనమాట. వన్స్ ఏదైతే 4 crores వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడం ట్రై చేసినప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు. దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ 4 crores మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు కొన్ని కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లార్జ్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో 1,26,00,000 దాకా అమౌంట్ మళ్ళీ వీళ్ళు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,46,00,000 డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. దాని తర్వాత మనకు ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్లోకి ఏదైతే అంటే ఒక 2 accounts మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక 30 lakhs ఒక అకౌంట్లోకి, 40 lakhs ఒక అకౌంట్లోకి డిపాజిట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్గా జనరేట్ అయ్యాయి. CDR అనాలిసిస్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ని చెన్నైలో లొకేషన్ వస్తే మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది. టీం పంపించేసి చెన్నైలో మనకు ఒక 5 members ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉంటూ వాళ్ళు ఈ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, మనకు యూజువల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తే మనం ఓన్గా ఏదైనా పర్సనల్ లోన్ తీసుకోవాలన్నా, హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే కొద్దిగా డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాయి. ఒకవేళ హౌసింగ్ లోన్ అనుకోండి, మన ఇంటికి వచ్చి చెక్ చేస్తారు, యాక్చువల్గా ప్రాపర్ డాక్యుమెంటేషన్లో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. బట్ కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే, ప్రైవేట్ బ్యాంక్స్లో కర్ణాటక బ్యాంక్ అని ఇట్లా చిన్న IDBI బ్యాంక్ ఇట్లాంటి చిన్న బ్యాంక్స్లో ఏంటంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అంత ప్రాపర్గా చేయకపోవడం వల్ల వీళ్ళు ఇలాంటి బ్యాంక్స్ని ఒకటి, దాంతో సిమ్ కార్డ్స్ జనరేట్ చేయడం కోసం మనకు మీ అందరికి తెలుసు స్ట్రీట్స్లో కూడా సిమ్ కార్డ్స్ మనకు సేల్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ డిజిటల్ KYC కూడా నామ్స్ ప్రాపర్గా ఫాలో కాకపోవడం వల్ల సిమ్ కార్డ్స్ వాళ్ళకి ఈజీగా దొరుకుతున్నాయి. దాని తర్వాత కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కడైతే ఈ ప్రైవేట్ బ్యాంక్స్ ఉంటుందో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యూజువల్గా మనం ఏం చేస్తాం, ఏదైనా మనం పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ యూజువల్గా మనకంటే మన ఓన్గా ఏదైనా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి,
మనకి సిస్టమ్ ల్యాప్టాప్ ఉండడం కానీ సిస్టమ్ అంటే మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాప్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ని అలాగే స్టోర్ చేసుకుంటున్నారు. వాటిని ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అనే పర్సన్, రాజస్థాన్లో ఉన్న పర్సన్, అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో, ఎందుకు చెన్నై హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న చిన్న బ్యాంక్స్కు బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కు ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు. అంటే మనకేంటంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ చిన్న చిన్న బ్యాంక్స్కి ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది, హైదరాబాద్, చెన్నై. సో ఇప్పుడు ఈ ఏవైతే ఈ పాన్ కార్డు ఆధార్ కార్డు వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఒరిజినల్వి పీడిఎఫ్ టూల్ ద్వారా వీళ్ళు ఆ ఫోటో చేంజ్ చేస్తున్నారు, బట్ అడ్రస్ ఏముంటుంది, నేమ్ చేంజ్ చేస్తున్నారు. సో వీటిని ఈ పాన్ కార్డు తర్వాత ఈ ఏదైతే ఆధార్ కార్డు దాని తర్వాత సిమ్ కార్డు, ఈ ఆధార్ కార్డు పాన్ కార్డుని చూపించేసి బ్యాంక్లో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. సో ఈ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినందుకు ఆ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 1 lakh rupees కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ కరెంట్ అకౌంట్ అంతా ఓపెన్ చేసిన తర్వాత దానికి సంబంధించిన పాస్బుక్ కానీ దానికి సంబంధించిన చెక్ బుక్ కానీ తర్వాత ఏదైతే సిమ్ కార్డు ఓపెన్ చేశాడో ఆ కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏదైతే నెంబరు యూజ్ చేశారో ఆ నెంబరు ఇవన్నింటినీ వీళ్ళు మళ్ళీ కొరియర్ చేస్తున్నారు రాజస్థాన్కి. అక్కడ వన్స్ అకౌంట్ అంతా యాక్టివేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేది చేస్తున్నారు. దాదాపుగా వీళ్ళు చేసిన దాంట్లో మనకు సో వీళ్ళు ఓపెన్ చేసిన దాదాపు 236 బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 446 సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మంది కాకోకున్నట్టుగా వీళ్ళకి 446 కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోడ్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫన్ ఆఫ్ చేసింటారో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది పెద్ద నెట్వర్క్. సో మెయిన్ మనం జనాలకి అంటే 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే మనం హైదరాబాద్లో ఒక పర్సన్ అరెస్ట్ చేసామో అతను రియల్గానే అతనికి ఒక ట్రేడర్స్ కంపెనీ ఉంది. సో ఈజ్ రన్నింగ్ బిజినెస్. బట్ ఇతను ఎలా వీళ్ళ ట్రాప్లో పడ్డాడంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ చేస్తూ ఉంటాము. సో మనది కరెంట్ అకౌంట్ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్లో మనకు విత్డ్రావల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేసి ఈరోజు నీ అకౌంట్లో ఒక 20 lakhs పడతాయి, మీరు 20 lakhs మీరు మీ అకౌంట్లోకి వేయించుకుంటే మీకు ఒక 1 lakh 2 lakh కమిషన్ ఇస్తానడం వల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ అకౌంట్స్ అంటే అది అంటే ఎలాంటి అమౌంట్ అనేది కూడా తెలియకోకున్నట్టుగా బట్ కమిషన్ వస్తుందన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈవెన్ దో వాళ్ళకి రియల్ బిజినెస్ ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్స్ని ఈ ఫ్రాడ్స్టర్లకి లెండ్ చేయడం వల్ల కూడా వాళ్ళు మ్యూల్ అకౌంట్స్గా అయిపోయి రేపొద్దున మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఈ కేసులో మనకు ఏవైతే అకౌంట్స్ 10 అకౌంట్స్లోకి మన ఎవరైతే పర్సన్, సో ఇది మనం ఏదైతే ఉందో పెద్ద నెట్వర్క్ని యాక్చువల్గా మనం బ్రేక్ చేసినట్టు. బట్ కింగ్ పిన్ అనే పర్సన్ ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా మనం యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకి ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజరీస్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే 2 రకాలుగా ఉంటుంది. సో ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి దానికి మాత్రము రూరల్ కానీ ఇల్లిటరేట్స్ కానీ స్ట్రీట్ మీద పనిచేసి వీళ్ళ అకౌంట్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఇల్లిటరేట్స్ ఏమి వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవట్లేదు. మీరు లాస్ట్ 7-8 కేసెస్ నెల్లూరులో గమనిస్తే అందరూ లిటరేట్స్ కొద్దిగా బాగా వెల్ ఆఫ్ ఉన్న ఫ్యామిలీస్ మాత్రమే మన డిజిటల్ అరెస్ట్కి సంబంధించి కానీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్కి సంబంధించి కానీ బాగా అవేర్నెస్ ఉండే రెగ్యులర్గా మనం పేపర్ చదవడం కానీ టీవీ న్యూస్ ఛానల్ చదవడం కానీ మనం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవుతున్నారు. సో అవేర్నెస్ అంటే ఈవెన్ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ లేదని కూడా చెప్తున్నాము. ఏ కంపెనీ ఏ షేర్ మార్కెట్ యాప్ కానీ ఎవ్వరూ గ్యారెంటీ రిటర్న్స్ ఇవ్వరు. ఇప్పుడు మనకు ఇంత సిచ్యువేషన్ ఉన్నప్పుడు మనకు డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఇస్తున్నారు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి అది ఫ్రాడ్ అని చెప్పేసి. ఏ యాప్ కూడా అంటే మనం ఏంజల్ వన్ తీసుకున్నా కానీ అప్ స్టాక్స్ తీసుకున్నా ఎవ్వరు మనకు గ్యారెంటీ రిటర్న్స్ మీకు 10 to 15% ఇస్తామని చెప్పరు. బట్ మనకేంటంటే ఈజీ మనీ క్విక్గా వస్తుందని చెప్పేసి మనం చెప్తున్నాం. దాని తర్వాత కూడా మనకు ఏదైనా అఫెన్స్ జరిగిన వితిన్ 1 or 2 అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంటే మనం మోసపోయామని చెప్పినామంటే ఇమ్మీడియట్గా మనం 1930 కాల్ చేస్తే అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు. రీసెంట్గా ఒక కేసులో వాళ్ళు
ఈవెన్ విత్ ఇన్ లెస్ దాన్ 24 అవర్స్లో మనకి ఇన్ఫామ్ చేయడం వల్ల దాదాపు వాళ్ళు 1,67,00,000 వాళ్ళు అకౌంట్లకి డిపాజిట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ 1930 కాల్ చేస్తే 82 lakhs మనము అకౌంట్స్లో అమౌంట్ ఫ్రీ చేయగలిగాం. సో కొన్ని కేసెస్లో ఏంటంటే అఫెన్స్ జరిగిన ఆల్మోస్ట్ 20 to 30 days తర్వాత కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. రీసెంట్గా మనకు డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఒక 7 crores దాకా మన నెల్లూరులోనే ఫ్రాడ్ జరిగింది. సో సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్ అనేవి డే టు డే పెరిగిపోతున్నాయి. సో ఈజీ టార్గెట్స్ ఎవరంటే మెయిన్ ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ నేను పలానా అని చెప్పేసి అంటే మన పర్సనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మనం పబ్లిక్ చేసేస్తున్నాం. మనం సో అని చెప్పేసి మన మొబైల్ ఫోన్లు మనము పబ్లిక్లో పెట్టేస్తున్నాం. అంటే మోర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ల కోసం మనం దేనికోదానికి ఏంటంటే మన ప్రొఫైల్ అనేది ఏంటంటే ఎక్కువ సోషల్ పబ్లిక్లో పెట్టడం వల్ల కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు గ్యాదర్ చేసుకొని మనము ఏంటి ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ డేటా తీసుకున్న తర్వాత వీళ్ళు ఈ ఫ్రాడ్స్ అవన్నీ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎవరైనా మన అకౌంట్స్ని అడగడం కానీ మాకు ఈ అకౌంట్లకు డబ్బులు పడితే మీకు ఇంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పి అలా ఎవరైనా వచ్చి అడిగినా కూడా మనం దాంట్లో ట్రాప్లో పడకూడదు. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా అకౌంట్ని మనం ట్రాక్ చేసుకుంటూ వెళ్తే మీ అకౌంట్ని మీరు ట్రాక్ చేస్తాం, దాని తర్వాత మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ 7 మంది మధ్యలో కూడా వన్ ఆఫ్ ద పర్సన్ మనం అలాగే అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి కొద్దిగా ఈ డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ అనేది లేదు. ఏదున్నా కూడా ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ గ్యారెంటీ రిటర్న్స్ అనేది ఎవ్వరు ఇవ్వరు. సో కాబట్టి కొద్దిగా దీనికి తగ్గట్టు కూడా జనాలు అవేర్నెస్ కొద్దిగా క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఏవైతే నెంబర్స్ ఏవైతే మనం ప్రొవైడ్ చేస్తాం 1930 కానీ ఇట్లాంటివన్నిటికీ మనం ఒక చోట నోట్ చేసి పెట్టుకోవాలి. ఏదైనా తర్వాత మన అకౌంట్స్ బ్లాక్ చేస్తామని చెప్పేసి ఎవరైనా కాల్ చేసినా కూడా ఇట్లాంటివన్నీ మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఏ బ్యాంకు మీ అకౌంట్ని బ్లాక్ చేస్తామని చెప్పదు. సో అదేదైనా ఉంటే మనం ఫిజికల్గా వెళ్ళేసి మనం బ్యాంక్లోనే కనుక్కోవాలి. సో కాబట్టి ఏవైతే డిఫరెంట్ ఫ్రాడ్స్ ఏవి జరుగుతున్నాయో ఆల్రెడీ మీకు చూపించడం కూడా జరిగింది. సో మీడియా వాళ్ళు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి కూడా మనం కొద్దిగా ప్రాపగాండా ప్రొవైడ్ చేసామంటే ఎంతో కొంత అట్లీస్ట్ మనం ఒకరిద్దరిని మనము ఆ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ దాంట్లోకి కానీ డిజిటల్ అరెస్ట్ జరగకుండా చూసుకున్నా కూడా మనం కొన్ని లైఫ్స్ని సేవ్ చేయనట్టుంటుంది. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఇట్స్ కైండ్ అనమాట. అంటే మనం ఇంత ప్రాపర్గా ఎవరైతే ఒక ఆర్గనైజ్డ్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ కానీ ఇవన్నీ చేస్తున్నారో అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ అంటే పాన్ కార్డ్ని ఎడిట్ చేయడం కానీ తర్వాత ఆధార్ కార్డ్ని ఎడిట్ చేసి చేయడం అనేది మనం ఫస్ట్ టైం మనం పట్టుకోవడం వాళ్ళు ప్రాపర్గా కూడా ఒక ఆర్గనైజ్డ్గానే ఇదంతా చేస్తున్నారు. సో టీం ఎవరైతే టౌన్ డిఎస్పీ గారు కానీ అడిషనల్ ఇన్స్పెక్టర్ గారు కానీ తర్వాత 1 టౌన్ సిఐ గారు దాని తర్వాత అదర్ ఎవరైతే ఈయనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టారు. ఈవెన్ ఐటీ కోర్ టీం కానీ సైబర్ సెల్ సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మనం ఇలాంటిది ఒకటి ఈరోజు క్రాక్ చేయలేం. ఈవెన్ దో మనం దీంట్లో అమౌంట్ రికవర్ చేయకపోయినా కూడా ఆల్మోస్ట్ వాళ్ళ యావరేజ్ పర్ డే ఈవెన్ 4-5 అకౌంట్స్ క్రియేట్ చేసినా కూడా మనం 2 కోట్ల నుంచి 3 కోట్ల దాకా మనం సేవ్ చేసినట్టు. అంటే ఆల్మోస్ట్ 236 అకౌంట్స్ అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళ నెట్వర్క్ ఎంత పెద్దగా ఉంటుందో. సో ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వాళ్ళ మనతో ఉండడం వల్ల వాళ్ళకు మేజర్ నెట్వర్క్ మనము బ్రేక్ చేయగలిగాం. థ్యాంక్ యూ. అది కూడా ఒకసారి వెరిఫై చేస్తాం. అంటే వీళ్ళ మీద కేసులని కాదు కానీ వీళ్ళు చేసిన ఏవైతే ఉంటాయంటే వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్ దాదాపు 236 అకౌంట్స్ క్రియేట్ చేసి చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ అకౌంట్స్కి సంబంధించి ఎవరైతే ఆ 236 అకౌంట్స్లకి అమౌంట్ వేసి ఉంటారో వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం చూస్తే మనకు ఎన్సీఆర్పీ పోర్టల్ దాదాపు 440+46 సైబర్ కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళు క్రియేట్ చేసిన అకౌంట్స్. ఇప్పుడు ఒకే అకౌంట్కి నేను డబ్బులు వేసింటారు, మీరు డబ్బులు వేసింటారు, ఇంకొకరు కూడా డబ్బులు వేసింటారు, ఒక 3-4% డబ్బులు వేసింటారు. సో వాళ్ళందరూ తర్వాత మోసపోయినామని తెలుసుకుంటారు. సో వాళ్ళ నలుగురు కూడా కంప్లైంట్స్ అలాగా వాళ్ళు క్రియేట్ చేసిన 236 అకౌంట్స్లోకి ఆల్మోస్ట్ యావరేజ్ ఒక 2% ఒకే అకౌంట్లోకి అమౌంట్ వేసినట్లు చూసుకుంటే మనకు 446 కంప్లైంట్స్ ఉన్నాయి వాళ్ళ మీద. సో వాటన్నింటిని ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళని రిమైండర్ పంపించిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకొని ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. చెన్నై టోటల్గా అంతా చెన్నైలోనే.
ఎందుకంటే అదే చెప్పాను కదంటే వీళ్ళు 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 ఏంటంటే ఇప్పుడు అలా ఏం లేదంటే బ్యాంకు వాళ్ళకి ఏం డైరెక్ట్గా ఉండదు. ఎందుకంటే అది మనం ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. అంటే ప్రజెంట్ ఏంటంటే మనకు వీళ్ళు ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఇప్పటివరకు మనకు జరిగింది. సో ఫర్దర్గా మళ్ళీ మనం కస్టడీకి తీసుకొని ఫర్దర్ లేయర్ ఎలా చేస్తున్నారు యాక్చువల్గా బ్యాంక్ అఫీషియల్స్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకుంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ ఉండట్లేదా అనేది కూడా మనము చూసుకోవాలి. జరుగుతున్నటువంటి క్రైమ్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ముఖ్యంగా పిల్లలు 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల పిల్లలే ఎక్కువగా ఈ మదర్స్ పాల్గొంటున్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళి జైలుకి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నిఘా కూడా చూడండి, మనకు ఒకటి మనం ఏ టైప్ ఆఫ్ క్రైమ్ జరుగుతూ ఉంది, ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది కూడా మనం ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. అంటే అది సడన్ ప్రొవొకేషన్లో జరిగిందా, లేకుంటే ప్రాపర్ గ్రడ్జ్ పెట్టుకొని ఒక ప్రాపర్ అంటే మర్డర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సడన్ ప్రొవొకేషన్లో జరిగేది ఉంటుంది, అంటే ఆ టైంలో ఏదైనా గొడవ పడినప్పుడు జరిగేది ఉంటుంది. ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని స్కెచ్ చేసుకొని వాళ్ళని రెక్కీ చేసుకునే 2 టైప్స్ ఆఫ్ మర్డర్స్ ఉంటాయి. దీన్ని అనాలిసిస్ చేసుకొని మనకి ఏ టైప్ ఆఫ్ క్రైమ్ మర్డర్స్ జరుగుతున్నాయి అనేది ఫస్ట్ ఒకటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. 2, సో ఇప్పుడు ఏది జరిగినా కూడా లాస్ట్ 1 వీక్ నుంచి కానీ ఇంతకుముందు కూడా నుంచి ఏంటంటే మనకి సర్వేలెన్స్ అయితే మనము పెంచుకోవడం జరిగింది. అంటే ఎవరైతే ఈవెన్ వెపన్స్తో జరుగుతున్న వాళ్ళకి సంబంధించి కానీ తర్వాత రౌడీ షీటర్కి సంబంధించి కౌన్సిలింగ్ కానీ కొద్దిగా మనం ఎన్ఫోర్స్మెంట్ అయితే పెంచుకోవడం జరిగింది. బట్ మనం ఏదైనా కన్క్లూజన్కి రావాలి అంటే ఏ టైప్ ఆఫ్ మర్డర్ దాన్ని బట్టి మనము డివైడ్ చేసుకోవాలి. అంటే నిజంగా అంటే లా అండ్ ఆర్డర్ అంతగా మనకు కంట్రోల్ లేకుండా వెళ్ళిందా, లేదంటే సడన్ ప్రొవొకేషన్ వల్ల జరిగినాయి అంటే ఒక 2 వ్యక్తుల వద్ద జరిగిన గొడవ అనుకోండి, అది ఒక రకంగా మనం కన్సిడరేట్ చేసుకోవాలి. లేదు ప్రాపర్గా రివెంజ్గా జరిగిన మర్డర్ అనేది చూసుకొని అనలైజ్ చేసి దాని తగ్గట్టు మనం ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏదైనా కూడా మనకు ఒకటి ఏదైనా జరిగిందంటే జనాల్లో మన మీద కాన్ఫిడెన్స్ తగ్గకూడదు. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ విషయంలో కానీ దాని తర్వాత లేట్ నైట్ ఈ స్ట్రీట్ ఫుడ్స్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో కానీ వాటన్నిటి మీద అయితే మనం గట్టిగానే చేస్తున్నాం. ఎందుకంటే మనము దాన్ని మా మిస్టేక్ లేదని చెప్పడానికి లేదనమాట. సో బట్ అది మన మిస్టేక్ ఉందా లేదంటే సెకండరీ. బట్ ఏంటంటే జనాల్లో మన పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ మనం క్రియేట్ చేయాలంటే వీ షుడ్ బి ఆన్ ద ఫీల్డ్ అనమాట. మన విజిబుల్ పోలీసింగ్ ఉందంటే ఎంతో కొంత క్రైమ్ మనము ప్రివెంట్ చేసుకోవచ్చు. మర్డర్స్ ఎలాంటివి అనేది మనము పక్కన పెట్టేస్తే జనాల్లో మన మీద కాన్ఫిడెన్స్ తగ్గకూడదు పోలీసుల మీద. సో దానికి తగ్గట్టుగా కాన్ఫిడెన్స్కి ఏదైతే పెంచే మెజర్స్ ఉంటాయో అవన్నీ మనము తీసుకుంటున్నాం. కమింగ్ డేస్లో కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈవెన్ మీరు చూస్తే కూడా డ్రోన్స్ సర్వేలెన్స్ కూడా ఈ మధ్య పెంచాం. మినిమం యావరేజ్ మోర్ దెన్ 10 ప్లేసెస్లో హాట్స్పాట్స్లో మనం యాక్చువల్గా డ్రోన్ సర్వేలెన్స్ అవన్నీ చేస్తున్నాం. అది వెరిఫై చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.